ఇంటికి భవిష్యత్తు మార్చేనా, ఫ్యాన్ గాలికి సైకిల్ తట్టుకుంటుందా? మరి వైసీపీ వాళ్ళు చాలా స్పీడ్లో ఉన్నట్టున్నారు. మరి టీడీపీ వైసీపీ జెట్ స్పీడ్తో వెళ్తూ ఉంది, టీడీపీ చాలా నిదానంగా వెళుతూ ఉంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఒక రీజన్, బలమైన రీజన్ ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వేగవంతంగా పనిచేస్తున్నారు. వాళ్ళ పని వేగవంతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వేగవంతంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పని నిదానంగా ఉంది. కానీ ఆయన ఆలోచనతో ఎమ్మెల్యేలను కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, గృహసారథులు కావచ్చు, లేదా సర్వే టీములు కావచ్చు విపరీతంగా ఉపయోగించుకొని ఆయన వాళ్ళ చేత పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళిద్దరు పనిచేయించుకొని పార్టీ క్యాడర్ చేత పనిచేయించుకోవడంలో విఫలం చెందుతున్నారు అన్నటువంటిది ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు అనంటే మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పని వైసీపీ, మా దరిద్రం నువ్వే అని తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక స్లోగన్ ఇచ్చింది. నువ్వు క్యాన్సర్ గెడ్డవి అని కూడా చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితం చెప్పారు. అంటే మా నమ్మకం నువ్వే జగనన్న అనేదానికి, మా దరిద్రం నువ్వే జగనన్న అనేదానికి ఈ రెండింటికి మధ్య పూర్తి వ్యత్యాసం ఉంది. అంటే ఒక నమ్మకానికి ఒక దరిద్రానికి చాలా పెద్ద వేరియేషన్ ఉంటుంది. మరి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారు. ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ మేము గొప్ప అని చెప్పుకోవడం తప్పులేదు. ఇక్కడ 7 లక్షల మంది గృహసారథులు ఇంటింటికి వెళ్ళి మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పని స్టిక్కర్ వేసి వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి ఫోన్కి స్టిక్కర్ వేసి, ఇంటికి స్టిక్కర్ వేసి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీ ఆ ప్రోగ్రామ్ని, అంటే మా దరిద్రం నువ్వే జగనన్న అని చెప్పినప్పుడు ఆ ప్రోగ్రామ్ని ప్రభుత్వం వైఫల్యాలని బలంగా, అంటే వాళ్ళు ఏ స్థాయిలో తీసుకెళ్తున్నారు, డోర్ టు డోర్ తీసుకెళ్తున్నారు. 1,60,00,000 ఇళ్ళకి వాళ్ళు టచ్ చేస్తున్నారు. మరి 1,60,00,000 ఇళ్ళకి మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్తున్నప్పుడు కనీసం గ్రామ స్థాయిలోనైనా, కనీసం మండల స్థాయిలోనైనా, కనీసం నియోజకవర్గ స్థాయిలోనైనా కానీ మా దరిద్రం నువ్వే జగనన్న అని వీళ్ళు ప్రోగ్రామ్ని డిజైన్ చేయాలి కదా. ఒక ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసేసి వదిలేసి కూర్చుంటే ఎలా? మనం గతంలో చూస్తే బాదుడే బాదుడు అని పెట్టారు. ఆ బాదుడే బాదుడు అనేటువంటి కార్యక్రమాన్ని కొద్ది రోజులు నడిపించారు. తర్వాత ప్రభుత్వం గడప గడపకు ప్రోగ్రాం పెట్టింది. గడప గడపకు ప్రోగ్రాంకి, బాదుడే బాదుడే ప్రోగ్రాంకి రెండింటికి వేరియేషన్ చూసినప్పుడు గడప గడపకు ప్రోగ్రాం సక్సెస్ అవుతూ వస్తుంది. ఇప్పటికే ఆ ప్రోగ్రాం కొనసాగుతూనే ఉన్నది. కానీ బాదుడే బాదుడే ఏమైంది, దాని ప్లేస్లో ఇదేం కర్మ అని ఇంకో కొత్త ప్రోగ్రాం వచ్చింది. ఈ కర్మ ఏమైంది, తెలుగుదేశం పార్టీ ఇదేం కర్మ, అది ఏమైందో తెలియదు, బాదుడు బాదుడు ఏమైందో తెలియదు, రెండూ కూడా ట్రంక్ పెట్టిలో పెట్టి తాళం వేసేసారు. ఇప్పుడు గడప గడపకు కంటిన్యూ అవుతుంది, మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పిన ఇది కంటిన్యూ అవుతుంది. తర్వాత ప్రభుత్వం వైపు ప్రతిపక్షం పాత్రలో భాగంగా వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. ఇక్కడ ఆలోచనలో, పార్టీ విధానాల్లో, పార్టీ ఆలోచనలో ముఖ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పనిని, ఒక ఆలోచనని ఇంప్లిమెంట్ చేయటం వరకు మాత్రమే బాధ్యత తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రాం మొత్తాన్ని దాన్ని డ్రైవ్ చేసేటువంటి ప్రయత్నం, వీలైతే ఆయనే ఇల్లు తిరిగేటువంటి ప్రక్రియ, అంటే ఆ స్థాయిలో చేసేటువంటి దానివలన సరైన దిశలో, సరైనటువంటి దృక్కోణంలో వెళ్ళలేకపోతుంది అన్నటువంటిది జరుగుతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని తెలుగుదేశం పార్టీ నాయకత్వం దాన్ని పూర్తి స్థాయిలో మలుచుకోలేకపోతుంది. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని వైసీపీ ఆ వ్యతిరేకతను తగ్గించుకునేటువంటి పనిలో నిమగ్నమై మార్చుకుంటూ వస్తూ ఉన్నది. అంటే ఎవరు ప్లస్ అవుతున్నారు, ఎవరు మైనస్ అవుతున్నారు? 4 సంవత్సరాల పరిపాలనలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, అది మొన్న స్పష్టంగా కనపడింది. కానీ ఆ కనపడినటువంటి ఆ అంశాన్ని ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెందుతుంది. వైఫల్యం చెందటానికి గల కారణం అధినాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మీటింగులు పెట్టి, ఎన్ని సభలు పెట్టినా కానీ, లోకేష్ గారు యువగళం పాదయాత్ర ద్వారా 64 రోజులు పాదయాత్ర కొనసాగిస్తున్నా కానీ అది కాదు. అందరూ కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేయగలిగితే దానికి ఒక క్లారిటీ ఉంది.
ఆ క్లారిటీ లేకపోవడానికి కూడా తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి కారణం ఎవరు? టీడీపీ అధినాయకత్వమే. ఎందుకు టీడీపీ అధినాయకత్వం కారణం అవుతుంది అని అంటే, పక్కన టీడీపీ విజువల్స్ కూడా వేయండి, బయట కూడా ఉందంటే. అయితే ఎందుకు అవుతూ ఉంది అని అంటే, సింగిల్ పాయింట్, వైసీపీ 175 నియోజకవర్గాలకు గాను 150 నియోజకవర్గాల క్యాండిడేట్స్ వచ్చేసారు. తెలుగుదేశం పార్టీకి ఇప్పటి వరకు లోకేష్ గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు అయితే 25 నియోజకవర్గాలు అనౌన్స్ చేశారు. మరొక 20 నియోజకవర్గాలు లాస్ట్ టైం గెలిచినటువంటి వాళ్ళని మీకే ఇస్తామని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ 45 to 50 నియోజకవర్గాలు అయినాయి. ఇంకా 125 నియోజకవర్గాలు క్యాండిడేట్స్ ఫైనల్ కావాలి తెలుగుదేశం పార్టీ. వైసీపీకి 25 కాన్స్టిట్యున్సీకి సంబంధించి కన్ఫ్యూజన్ ఉంది అంతే. అది కూడా దాదాపు 10 మందికి అటు ఇటు ఉంది. ఇంకో 10 మందే, ఒక 25దే కన్ఫ్యూజన్ ఉంది. మరి వాళ్ళు ఏమన్నా ఈసారి నెక్స్ట్ మనమే కాబట్టి క్యాండిడేట్, మనం గెలవటానికి ప్రజల్లో గడప గడపకు ఇంటింటికి వెళ్ళి ఏదో రకంగా వాళ్ళని మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నంలో వారు నిమగ్నమై ఉన్నారు. మరి టీడీపీ ఎవరైతే ఈ 125 నియోజకవర్గాలకు చెందినటువంటి నేతలు ఎక్కడున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, లేదా తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి నాయకుల చుట్టూతా, లేదా తెలుగుదేశం పార్టీని ప్రభావితం చేసేటువంటి నాయకుల చుట్టూతా వెళ్ళి మా టికెట్ సంగతి చూడండి, మాకు టికెట్ ఇప్పించండి అనేటువంటి ప్రక్రియలో వీళ్ళందరూ నిమగ్నం అయ్యారు. మరి పని ఎవరు చేయాలి? పని ఎవరు చేయాలి? ఎలక్షన్లు అక్టోబర్లో పెట్టుకొని పని ఎవరు చేయాలి? ఎవరు చేయాలో తెలియదు. వాళ్ళు పని చేస్తున్నారు, వీళ్ళు టిక్కెట్ల కోసం తిరుగుతున్నారు. వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారు, వీళ్ళు ఇంటింటికి టికెట్ కోసం తిరుగుతున్నారు. ఎలా అయితే అనేటువంటిది పార్టీలో అంతర్లీనంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇది మరి ఎవరు సెటరేట్ చేసుకుంటారో, ఎవరు సెటరేట్ చేసుకుంటారో అనేది వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని తగ్గించుకునేటువంటి పనిలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు నిమగ్నమయ్యారు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఇంత స్థాయిలో వ్యతిరేకత ఉన్నది కావున ఆ వ్యతిరేకతని మనం బలంగా ఉపయోగించుకొని గ్రౌండ్ లెవెల్లో మరింత ఓట్ని టర్న్ చేసుకుందాం అనేటువంటి పనిలో ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో నిమగ్నత కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన, స్పష్టత. మరి అది వారు నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. సరే, ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, మనం గతంలో చూస్తే గడప గడపకు ఆగస్టు వరకు ఉంది ప్రోగ్రాం. ఆగస్టు వరకు ఇల్లు తిరగమన్నారు. ఈరోజు 7 లక్షల మంది గృహసారథుల్ని 1,60,00,000 కుటుంబాలకి 14 రోజుల టైంలో ఇల్లు తిరగమన్నారు. దానికి ఒక కిట్ ఇచ్చారు. ఎట్లాంటి ఒక కిట్ ఇచ్చి 200 మందికి ఒకరోజు ఒక 5గురు వెళ్ళాలి. 5గురికి బ్యాడ్జీలు, 5గురికి బ్యాగులు, వాళ్ళకు నోట్ ప్యాడ్ బుక్కులు, వాళ్ళకు పెన్నులు 3, వాటితో పాటు 200 పాంప్లెట్లు, 200 స్టిక్కర్లు, ఇంటికి వేసే స్టిక్కర్లు, 200 ఫోన్కి వేసే స్టిక్కర్లు. ఇదేంది? ఇది వేసుకొని ఆ బ్యాగ్ వేసుకొని వాళ్ళు మన ఇంటింటికి వెళ్ళి, అదే ఇంతకుముందు మనకి ఇంటింటికి ఎవరు వచ్చేవాళ్ళు? సోప్స్ అమ్ముకునేవాళ్ళు, లేకపోతే ఎట్లానో మార్కెటింగ్ ఏజెంట్స్ వచ్చినట్టుగా అట్లాగా వాళ్ళు వెళ్ళి, ఇప్పుడు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, లేదా గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పి ఆ పాంప్లెట్లో ఒక 5 క్వశ్చన్లు అడిగి వాళ్ళు చెప్పినట్టుగా టిక్కులు కొట్టుకొని వాళ్ళు వచ్చేసి వాటిని మళ్ళీ సాయంత్రం వాటన్నిటిని అప్లోడ్ చేయాలి. మళ్ళీ అప్లోడ్ చేస్తే ప్రభుత్వానికి అసలు పర్సంటేజ్, ప్రజల్లో ఎటువంటి భావన ఉందనేటువంటి పర్సంటేజ్ రీచ్ అయిపోయింది.